హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఫ్రెండ్స్, డిఎస్సి సంబంధించి తెలంగాణ డిఎస్సి సంబంధించి సోషియాలజీ క్వశ్చన్ పేపర్ పెట్టడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బోధన లక్ష్యాల వర్గీకరణ. 1. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు. సరైన సమాధానం జ్ఞానం, అవగాహన, వినియోగం. 2. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలు. అభిరుచులు, వైఖరులు, ప్రశంసలు. 3. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు, నైపుణ్యాలు. 4. జ్ఞానం అనే లక్ష్యానికి సృష్టీకరణలు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. 5. విద్యార్థి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన తేదీలు, పదాలు, భావనలు, ధోరణులు, సూత్రాలు, పదజాలాలు జ్ఞప్తికి తెచ్చుకునే సృష్టీకరణ. సరైన సమాధానం జ్ఞప్తికి తెచ్చుకోవడం. 6. విద్యార్థి అడవులకు సంబంధించిన భావనలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఏ లక్షణం? జ్ఞానం. 7. విద్యార్థులు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన తేదీలు, పదాలు, భావనలు, ధోరణులు, సూత్రాలు, పదజాలాలు గుర్తించడం ఏ లక్షణం? గుర్తించడం. 8. అవగాహనలోని సృష్టీకరణాలు. వివరణ, భేదాలు, చెప్పడం, సరిపోల్చడం, వర్గీకరించడం. 9. విద్యార్థులు భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు వివరించే లక్ష్యం, అవగాహన. 10. విద్యార్థుల సాంఘిక శాస్త్రంలోని వివిధ భేదాలను గుర్తించే లక్ష్యం, అవగాహన. 12. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఓ దానితో మరొకటి సరిపోల్చే లక్ష్యం, అవగాహన లక్ష్యం. 13. విద్యార్థి సాంఘిక శాస్త్రంలోని వివిధ భావనలు, విషయాలను వర్గీకరించడం, అవగాహన. 14. విద్యార్థి తాను తెలుసుకున్న విషయాల పరస్పర సంబంధాలను గుర్తించడం ఏ లక్ష్యం? అవగాహన లక్ష్యం. 15. విద్యార్థి వివిధ భావనలకు, సూత్రాలకు, ప్రక్రియలకు ఉదాహరణలు ఇవ్వండి. అది కూడా అవగాహనే. విద్యార్థి తనకున్న జ్ఞానం ఆధారంగా తప్పులను సవరించడం. సరైన సమాధానం అవగాహన. పంతొమ్మిది. విద్యార్థి అడవులు పెంచడం వల్ల కలిగే లాభాలను ఉదాహరించడం ఏ లక్ష్యం? అవగాహన లక్ష్యం. 20. విద్యార్థి తాను నేర్చుకున్న, అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించే సమస్య పరిష్కారం చేయడాన్ని ఏమంటారు? వినియోగం అంటారు. 21. విద్యార్థి సమస్యలను గుర్తించి అవగాహన చేసుకున్న విషయాల ఆధారంగా విశ్లేషించడం ఏ లక్ష్యం? వినియోగం. 22. విద్యార్థి వివిధ సాంఘిక శాస్త్ర ప్రక్రియలకు, దృగ్విషయాలకు కారణాలను తెలపడం ఏ లక్ష్యం? వినియోగం. 23. విద్యార్థి ఫలితాన్ని గమనించి కారణాన్ని పరిశీలించి తగిన సంబంధం ఏర్పరచడం ఏ లక్ష్యం? వినియోగం. 25. విద్యార్థి పరిశీలించిన విషయాల గురించి సామాన్యీకరణం చేయడం, వినియోగం. 26. విద్యార్థి సమస్య పరిష్కారానికి నూతన పరికల్పనల్ని రూపొందించడం, వినియోగం. 27. విద్యార్థి తాను రూపొందించిన పరికల్పనలు సరైనవో కావో
ధృవీకరించడం ఏ లక్ష్యం. వినియోగం. 28. సమస్య పరిష్కారానికి తాను సేకరించిన సమాచారం తగిందో లేదోనని గ్రహించడం ఏ లక్ష్యం. వినియోగం. 29. విద్యార్థి నూతన పరిస్థితితో సమస్య పరిష్కారానికి తన వద్దనున్న సమాచారం తగ్గిందో లేదోనని గ్రహించి అవసరమైతే ఇతర సమాచారాన్ని సేకరించవలసింది కూడా చెప్పగలడం. వినియోగం. 30. విద్యార్థి భావనను గ్రహించి నిర్ణయాలు చేయగలడం ఏ లక్ష్యం. వినియోగం. 31. భావావేశ రంగంలో ముఖ్య లక్ష్యాలు: అభిరుచులు, వైఖరులు, అభినందన. 32. విద్యార్థి సాంఘిక సమస్యలకు సంబంధించిన పుస్తకాలు, వార్తలు, పత్రికలు చదవడం ఏ లక్ష్యం. అభిరుచులు లేదా ఆసక్తి. 33. విద్యార్థి పాఠశాలలో సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామి అయ్యి చురుగ్గా పాల్గొనడం ఏ లక్ష్యం. అభిరుచి లేదా ఆసక్తి. 34. విద్యార్థి సాంఘిక అధ్యాయానికి సంబంధించిన చార్టులు, మ్యాపులు, చిత్రపటాలు, నమూనాలు సేకరించడంలో ఉత్సాహం చూపించడం. అభిరుచి లేదా ఆసక్తి. 35. విద్యార్థి అడవుల్లో నివసించే జంతువుల బొమ్మలు సేకరించడం ఏ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ. అభిరుచి, ఆసక్తి. 36. విద్యార్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పౌర సమస్యలను చర్చించడం ఏ లక్ష్యం. అభిరుచి లక్ష్యం. అభిరుచి లేదా ఆసక్తి. 37. విద్యార్థుల వస్తు ప్రదర్శనలను ఏర్పాటు చేయడంలో ఉత్సాహం చూపడం, తాము సేకరించిన వస్తువులను ప్రదర్శించడం. అభిరుచి లేదా ఆసక్తి. 38. విద్యార్థి భౌగోళిక, చారిత్రాత్మక, రాజకీయ ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడడం. అభిరుచి లేదా ఆసక్తి. 39. ప్రేరితమైనవి విద్యార్థుల భావోద్రేకాన్ని పెంపొందింపజేసేవి. వైఖరులు. 40. దేశభక్తిని పెంపొందించుకోవడం. అది కూడా సరైన పదార్థం వైఖరులు. 41. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం. వైఖరులు. 42. జాతీయ సమస్యలపై తన అభిప్రాయాలను తెలియజేయడం. వైఖరి. 43. అంతర్జాతీయ అవగాహనతో జాతీయ సమస్యలను పరిశీలించడం. వైఖరి. 44. సామాజిక కార్యక్రమాల్లో ఇతరులకు సహకరించడం. వైఖరి. 46. చట్టం, న్యాయం, వివిధ నూతన విషయాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం. వైఖరి. 47. సామాజిక వర్గాలకు చెందిన ప్రజల పట్ల సద్భావన కలిగి ఉండడం. వైఖరి. 48. ఆసక్తికరమైన సంఘటనల వల్ల విద్యార్థుల్లో భావోద్రేకత కలిగి రూపొందించడం. అభినందన మరియు ప్రశంస. 49. భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించి అభినందించడం. అభినందన. 50. వివిధ ఆవిష్కరణలు, అన్వేషణల గొప్పదనాన్ని గుర్తించి ప్రశంసించడం. అభినందన, ప్రశంస. 51. ఆచరణకు ముఖ్య సమన్వయం. మానసిక చలనాత్మక రంగం. 52. మానసిక చలనాత్మక రంగంలోని నైపుణ్యాలు.
ఇందులో మొత్తం 6 ఉంటాయి. పటాలకి గీసే నైపుణ్యం, నిర్వహణ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం, నివేదన నైపుణ్యం. యాభై మూడు వివిధ రకాల పటాలు, మ్యాపులు గీసి భాగాలను గుర్తించడంలో నైపుణ్యాలు. పటాలు గీయడంలో నైపుణ్యం. 54 విద్యార్థి చిత్రాలను, పటాలను, మ్యాపులను తగినంత వేగంతో గీస్తాడు. సరైన సమాధానం పటాలు గీసే నైపుణ్యం. 55 వివిధ వస్తువుల మధ్య సమన్వయంతో జరిగే నైపుణ్యాలను ఏమంటారు? నిర్వహణ లేదా హస్త నైపుణ్యం. 56 విద్యార్థి ఓ వస్తువు నమూనాను తయారు చేసే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం. నిర్వహణ నైపుణ్యం. 57 పరిసరాలను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్త వహించడంలో ఏ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు? నిర్వహణ నైపుణ్యం. 58 విద్యార్థికి ఇచ్చిన పటంలో నమూనాలని వివిధ భాగాల స్థానాలను గుర్తించి ఖచ్చితంగా సూచించడం. పరిశీలన నైపుణ్యం. 59 విద్యార్థి భావనలతో, నిర్వహణతో స్పష్టతను పటాల క్రమాలను పరిశీలించగలడం. పరిశీలన నైపుణ్యం. 60 ఉపాధ్యాయుడు బోధనలో ఎంతవరకు సఫలీకృతుడయ్యాడనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? అభివ్యంజన నైపుణ్యం. ఓకే ఫ్రెండ్స్, వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, తప్పులు ఉంటే క్షమించండి. నా కొన్ని పదాలు పలకడానికి రావట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.